డిసెంబర్ నెల చివరి వారంలో ధనస్సు రాశివారి జీవితంలో అదృష్టపు తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ తప్పులు మాత్రం అస్సలు చేయవద్దు. డిసెంబర్ నెల చివరి వారంలో ధనస్సు రాశివారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఎలా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైనటువంటి ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ముందు ఉంటారు. ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది. సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే వీరు తెలియజేస్తారు. సొంత విషయాలను ఇతరుల జోక్యము వీరు అసలు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల కూడా వీరికి ఆసక్తి అనేది అధికంగానే ఉంటుందండి. వినూత్నమైనటువంటి వ్యాపారాలలో కూడా వీరు బాగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు. మీ రంగాలలో అనుకున్న ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఒక్క వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఒక వార్త మీకు మనోధైర్యాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కనకదార స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. శుభకాలం అయితే నడుస్తోంది అని చెప్పవచ్చు. మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క అధికార పరిధి కూడా పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను కూడా మీరు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువని ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇష్ట దైవత ఆరాధన మీకు శుభకరమనే చెప్పాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ సమయంలో వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కూడా మీరు గడుపుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని మీ ఆలోచన సఫలీకృతం అవుతుంది. జీవిత భాగస్వామితో మీకు కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా మీరు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మాటకు మాట మాట్లాడి ఘర్షణను పెంచే పని అయితే మాత్రం అసలు చేయకూడదండి. ఈ రాశి వారికి జీవిత భాగస్వాములతో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు అధికంగానే కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మసులుకోవడం ఎంతైనా సరే మంచిదనే చెప్పాలి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశివారు గత కొంతకాలముగా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల నుండి ఈ సమయంలో బయటపడడం జరుగుతుంది. ఈ రాశి వారికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతం అవుతాయండి. అప్పులు, లోన్లు మొదలగునవి అన్నీ కూడా ముగించే అనేటటువంటి మీ ప్రయత్నాలు ఈ సమయంలో సత్ఫలితాలను ఇచ్చును. ధనుస్సు రాశి వారికి షేర్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసే పనులు అవుతాయి. నూతన గృహాలు, బంగారం వంటి వస్తువులు కొనడానికి ఈ ఏడాది కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని మనం చెప్పవచ్చు. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి
ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల వంటివి కూడా చేకూరును. ఈ రాశి వారికి ఈ సమయంలో అనగా డిసెంబర్ నెల చివరి వారము వీరి కెరియర్ పరంగా కూడా చాలా సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. చూశారు కదండి, ధనస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ధనస్సు రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు. నైతిక బాధ్యతలను కూడా వీరు చక్కగా నెరవేరుస్తారు. సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుందండి. ఎవరు ఏమనుకున్నా సరే ధనస్సు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు కూడా ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కూడా కల్పిస్తారు. స్వభావరీత్యా ధనస్సు రాశి ద్విస్వభావ రాశిదైన విషయం పైన ఒక్కసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగాను కూడా వీరు స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగాను కూడా నిర్ణయాలను తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారండి. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా కదులుతూ ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి వీరు నిర్ణయాలను తీసుకుంటారు. ధనస్సు రాశి వారు తమ యొక్క ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా సరే ఏదైనా సలహాలు ఇచ్చి పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు అసలు చేయరు. ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనస్సు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అంతేకాదు, తమ మనసులో ఏది కూడా వీరు ఉంచుకోరు, అంతా బయటకి చెప్పేస్తూ ఉంటారండి. ఈ రాశివారు అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేస్తే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు విరాళాలను సోమ, శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వలన మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. సాధువులు, అర్చకులు, పూజారులు మరియు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ కూడా గౌరవించండి. వారితో ఎప్పుడూ కూడా గొడవ పడవద్దు. వారితో కఠినంగా మీరు ప్రవర్తించవద్దు. భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ వారి కోసం ఏదైనా ఇవ్వండి. యాచకులకు ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఇలా చేయడం వలన మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.